యూదులందరికీ తెలుసు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు గొప్పవాడు అని యూదులందరికీ తెలుసు. అదే యూదులకు కూడా తెలుసు ఏమని అనంటే, నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నప్పుడు అది ఇక్కడి పదం కాదు, అది కీర్తనలో రాసినటువంటి పదమే. దేవుని వెతికిన వాడు ఎవడనూ లేడు అని తెలుసు వాళ్ళకి, పరిసయ్యులందరికీ తెలుసు. అయినా కానీ మేమే దేవుణ్ణి వెతుకుతున్నాము, మేమే పరిసయ్యులు, మేమే నీతిమంతులము అనుకుంటూ ఇతరులను తృణీకరిస్తూ వచ్చారు కదా. వాక్యం తెలుసు వాళ్ళకి వాక్యం తెలుసు. కానీ ఇదిగో వాళ్ళు ఆ వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని రాళ్లతో కొట్టడానికి ముందుకు వెళ్ళారు. అక్కడ అన్నాడు నీతిమంతుడు ఒక్కడునూ లేడు అన్నది కొత్త పదం కాదు, అది కీర్తనలోనే రాయబడ్డది, ముందుగానే దేవుడు రాశాడు. అది అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఆ తెలిసిన దాంట్లోనే నాకు తెలుసు అని ఎదుటి వాళ్ళని తృణీకరించడం మొదలుపెట్టారు. ఒక ఆయన వాక్యం చెప్తూ ఏమని రాశాడంటే, ఒక వ్యక్తికి 2 బ్యాగులు ఉన్నాయి, ఒకటి ముందు ఇంత బ్యాగ్, వెనకాల ఒక పెద్ద బ్యాగ్ వేసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ 2 బ్యాగుల్లో ఏంటి అని అడిగినప్పుడు, ముందున్న బ్యాగ్ ఏమో ఎదుటోళ్ళ పాపాలు, వెనకాల ఉన్నదేమో నా పాపం. నాకు ముందున్న వాళ్ళ వ్యక్తులు పాపాలన్నీ కూడా బాగా కనపడతాయి. ఎవరినన్నా సహోదరుని ప్రేమించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పాపాలన్నీ నాకు కనబడతా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే నేను క్షమించలేను ఇక్కడ, కానీ వెనకాల ఉన్న నా పాపం నాకు కనబడదు కదా. కాబట్టి నేను అనుకుంటున్నాను ఎదుటోళ్ళ పాపాలే చూస్తూ ఉన్నాను, నా వెనకాల ఉన్న బరువుని చాలాసార్లు నేను పట్టించుకోను. సేమ్ ఎగ్జాక్ట్గా పరిసయ్యులకు అదే జరిగింది. వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, నీతిమంతుడు ఒక్కడనూ లేడు, దేవుడే చూస్తాడు అని అంటూనే ఉంటారు. కానీ వీళ్ళు ఎదుటి వాళ్ళని ఎక్కడో చోట తక్కువ చూపు చూస్తూనే ఉంటారు. ఎక్కడో చోట ఇదిగో వీడేంటి అనే ఒక తక్కువ చులకన చూపు పరిసయ్యుల్లో వచ్చింది. ఆయన వ్యభిచారుల్ని, దొంగల్ని, పరిసయ్యుల్ని అందరినీ కూడా సుంకరి, వీడు పాపి అని అందరినీ దూరం పెడుతూ వచ్చేశారు. కానీ వాక్యం కూడా తెలుసు వాళ్ళకి, నేను కూడా పాపినే అని. కానీ వాళ్ళు దాన్ని గుర్తించలేకపోయారు. ఇక్కడ యోహాను అంటున్నప్పుడు ఏంటి అని అంటే, ఈ క్రీస్తు బోధను ఒప్పుకొని అనుసరించని వాడు ఉంటాడు చూసారా. అంటే క్రీస్తు బోధ ఏంటి? నా ద్వారా తప్ప మీరు రక్షించబడలేరు, నా ద్వారా తప్ప మీకు నీతి లేదు, నా ద్వారా తప్ప మీరు రక్షించబడే యోగ్యత మీకు లేదు అని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించే విధానం ఉంటుంది చూసారా. అది లేకపోయినప్పుడు, ఎందుకంటే విశ్వాసముకు తగినటువంటి క్రియలు ఉన్నప్పుడే అతడు క్రైస్తవుడిగా చెప్పబడతాడు.